అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు ఇయాల పొద్దుగాల వార్తలు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న విషయం అందరికీ తెలిసింది. సో గ్రామాల వారిగా అయితే జరుగుతున్న విషయాలు అయితే అందరికీ తెలుసు. సో మంతనాలు జరుగుతున్నాయి దిక్కు, దాంతోపాటు చర్చలు జరుగుతున్నాయి, సిట్టింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. సో ఆ వేలో గ్రామ స్థాయిలో ఉన్నాయి. రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్నా రిజర్వేషన్లు ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది ఒక కేసు. సో అక్కడ విచారణ జరుగుతుంది ఎల్లుండి. సో దాంతోపాటు ఈ యొక్క 8వ తారీఖు మళ్ళీ హైకోర్టులో నుంచి కూడా అక్కడ కూడా పిటిషన్లు వేసారు కదా, అక్కడ కూడా చర్చలు జరుగుతాయి అన్నట్టు. సో మొత్తానికి మాత్రం 9వ తారీఖు ఈ యొక్క నామినేషన్లు వేసే తరహాల ఎన్నికల కమిషన్ మనకు ఆల్రెడీ వెలువడించింది. సో దాని విషయం కూడా అందరికి తెలిసిన విషయమే. కానీ స్థానిక ఎన్నికల లెక్కలు మాత్రము చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మాత్రం కీలకంగా వీలైనంత వరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మంచిగా ఉంటుంది. ఆ వ్యక్తి కూడా డబ్బుల కోసం వినే వ్యక్తి కాకుండా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలబడే మనిషి అయితే, ఆ యొక్క పౌరుడైతే అతను బెటర్. ఆ విధంగా చూస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. మరో విషయం ఏంటంటే, సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా పెట్టుకొని అక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకునే ప్రయత్నాలు చేయండి. వార్డు మెంబర్లు అలాంటి వాళ్ళని కూడా పర్ఫెక్ట్ పర్సన్ని చూస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆ వార్డు మెంబర్లో ఒకరే ఆ డిప్యూటీ సర్పంచ్ అవుతారు. మీకు ఆ విషయం తెలుసు. కాబట్టి చర్చలు జరపాలి. గ్రామ అభివృద్ధికి ఏమేం కావాలనో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. నిధులు ఎంత కావాలో తీసుకురావాలి. కాంట్రాక్టర్లను సంప్రదించాలి, అధికారులను సంప్రదించాలి, అక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులను సంప్రదించాలి. వాళ్లకు గొంతుమీన కత్తిలాగా ఎప్పుడు నిలబడి ఉంటేనే వాళ్ళు ఖచ్చితంగా పనులు చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు ఎరలైపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది చాలా వరకు. కాబట్టి వాళ్ళను పర్ఫెక్ట్ వర్షన్లో చూస్ చేసుకుంటే కూడా చాలా మంచిగా ఉంటుంది. సో ఆ విధంగా ఎన్నుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ప్రేక్షకునికి, ప్రతి ఒక్క పౌరునికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం. మీకు ఆ విషయం తెలిసిన విషయమే కాబట్టి మరోసారి గుర్తు చేస్తున్నాం. మరో విషయం, ఇక ఈ యొక్క బైపోల్స్ కావచ్చు, దాంతోపాటు స్థానిక ఎన్నికల తరహా కావచ్చు, పార్టీలు కీలకంగా ముందుకెళ్తున్నాయి. ఓ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మళ్ళీ రంగంలోకి దిగారు. సో దాంతోపాటు ఇక్కడ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ యొక్క రేపు మాపు ఈ జెడ్పీటీసీ క్యాండిడేట్లను వెలువడించే లెక్కలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లోనే మొత్తానికి బయటపడిపోతుంది. సో అదే తరహాల స్థానిక ఎన్నికల దృష్ట్యా కూడా ఈ యొక్క జిల్లాకు సంబంధించిన నాయకులకే ఎక్కువ ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు ఆ విధంగా లాంటివి ఈ యొక్క జిల్లాలకు నాయకులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి కేటాయించినట్టున్నారు, మంత్రులకు ఇచ్చినట్టున్నారు. సో దాంతోపాటు ఎంపీలు కూడా కొంతమంది ఇక మాకు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేరు, మేమెందుకు చూడకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం నిరాశతో ఉన్నారు. సో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఆ విధంగా ఉంది. ఇక బీజేపీ పార్టీ విషయం అయితే అందరూ తెలుసు. బీసీ రిజర్వేషన్కి అడ్డు వస్తుందని చెప్పేసి ఇక కేంద్రంలో ఎందుకు చర్చలు జరపలేదని చెప్పేసి, బీసీ రిజర్వేషన్కి బీజేపీనే అడ్డు ఉందని చెప్పేసి చర్చలు చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ పైన కొంచెం కోపంగా ఉన్నాయి. సో మరో విషయం ఏంటంటే, ఇక్కడున్న తరహాల బీఆర్ఎస్ పార్టీ మాత్రం స్థానిక ఎన్నికల దృష్ట్యా కూడా పెద్దగా బయటికి వచ్చినట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ఇక కేసీఆర్ సార్ ఇంతవరకు అయితే ఒక మాట మాట్లాడలేదు, బయటికి రాలేదు, ఒక ప్రెస్ మీట్ లేదు, కనీసం కార్యకర్తలకు ఒక ఉపోద్ఘాతం లేదు, ఒక ఉపన్యాసం లేదు. ఏదో కొంచెం ఒక మాట మాత్రం వెలువరిస్తే ఏదైనా వాళ్ళు చేసే లెక్కలు ఉంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో కూడా చాలా ఇబ్బందులు పడే లెక్కలు మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక ఒక రకంగా మీకు అందరికి తెలిసిన విషయమే, ఒక కార్డులు ఒక మీకు మన కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని చేసిన అరాచకాలు అని చెప్పేసి ఒక కార్డు, సో బాకీ ఉన్న కార్డులు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఒక కార్డు. సో ఈ విధంగా స్థానిక ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ల పంచాయతీ సుప్రీంకోర్టుకు అని చెప్పేసి బీసీ రిజర్వేషన్ల పంచాయతీ సుప్రీంకోర్టుకు వెళ్ళిపోయింది అన్నట్టు. పిటిషన్ల దాఖలు, ఎల్లుండి విచారణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మరోవైపు తెలంగాణ హైకోర్టులో 8న విచారణ. స్థానిక సంస్థల ఎన్నికలపై పెరుగుతున్న ఉత్కంఠ, న్యాయస్థానం నిర్ణయాలపై ఎదురుచూపులు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇది ముందుకు ఎలా వెళ్తుందనే విషయం కూడా చూడాల్సిన అవసరాలు చాలా ఉంటాయి అన్నట్టు. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. బీసీ రిజర్వేషన్లపై తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 50% మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం అంటూ వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్కు సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. సో మరోవైపు బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 8న తిరిగి విచారణ జరపనుంది.
ఎన్నికల కోసం షెడ్యూల్ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఓవైపు హైకోర్టులో మరోవైపు సుప్రీంకోర్టుకు ఈ అంశం చేరడంపై రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ ఇచ్చిన జీవో నెంబర్ 9 విషయంలో హైకోర్టు సుప్రీంకోర్టులు ఏం చెప్పబోతున్నాయి అన్నట్టు. సో దాంతోపాటు జీవో అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా లేక బ్రేకులు వేస్తాయా అనే ఉత్కంఠగా మారిందని చెప్పేసి మొత్తానికైతే ఈ వార్త. మొత్తానికి హైకోర్టు సుప్రీంకోర్టు 2 కోర్టుల్లో కూడా మేజర్ కోర్టులు. సో అక్కడ న్యాయస్థానాల్లో ఏం విలువడుతుందని చెప్పేసి ఒక రాజకీయాల్లో ఉత్కంఠ అయితే నేర్పుతుంది. సో దాంతోపాటు ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు అసలు అడ్డుపడుతున్నది ఎవరు అంటే ఇక్కడ ఒక రకమైన రెడ్డిలే ఉన్నారు కాబట్టి వాళ్ళే పిటిషన్లు వేస్తున్నారు కాబట్టి ఈ యొక్క మొత్తానికి సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా ఈ యొక్క ఓటు బ్యాంకింగ్ను బట్టి వాళ్ళ యొక్క జనాభాను బట్టి బీసీ రిజర్వేషన్ అవసరం, వాళ్ళు ఎంత ఉంటే అంత ఉండాలని చెప్పేసి కూడా ఈ యొక్క రాహుల్ గాంధీ చేసే కార్యక్రమాలు అయితే అందరికి తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ గురించి ఖచ్చితంగా మాత్రము రెడ్డిలు అంటే అగ్రవర్ణాలు కొంచెం దెబ్బతీస్తున్న కార్యక్రమాలు అయితే కనిపిస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. సో అది ఎట్ల వరకు మన న్యాయస్థానాలు ముందుకు తీసుకెళ్తాయి అనేది కూడా చూడాల్సిన విషయం. మొత్తానికి బీసీ రిజర్వేషన్ ఎక్కడ వెళ్తుంది, అసలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి అనేది కూడా చర్చనీయాంశంగా మారినాయి. ఇప్పుడు ఈ 9 తారీఖు అయితే అన్ని తెలిసిపోతాయి. 8 తారీఖు నాడు మొత్తం వెలువడుతుంది. 9 తారీఖు నాడు ఇక నామినేషన్లు వేస్తారు కాబట్టి ఆ రోజు మొత్తం తెలుస్తుంది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో జోష్ అని చెప్పేసి ఇక్కడ జోష్ సైలెంట్గా ఉంది అన్నట్టు, ఇక్కడ ఉన్న అర్థం కూడా అట్లుంది అన్నట్టు. జోష్ అనేది సైలెంట్గా ఉంది అన్నట్టుగా, ష్ అన్నట్టుగా. ఆ విధంగా స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయా లేదా అన్నట్టుగా ఖర్చుపై ఆశావాహుల డైలామా అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి 8 జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రకటన, ఒక్కో స్థానానికి 3 పేర్లను పంపాలని జిల్లా కమిటీలకు పీసీసీ ఆదేశం. నేటి సాయంత్రం అందనున్న జాబితాలు, రేపు పరిశీలన, 7న ముఖ్యమంత్రి రేవంత్తో భేటీ. సో ఏకాభిప్రాయం లేనివి పెండింగ్లో పెట్టేసారు. సో నామినేషన్ల చివరి నాటికి ఖరారు. ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్లకు డీసీసీ స్థాయిలోనే అభ్యర్థుల ఎంపిక అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికే స్థానిక ఎన్నికలకు సంబంధించిన విషయం. అత్యధిక చోట్ల దసరా దావత్లకు దూరమే. సో కొన్ని చోట్ల కోర్టు తీర్పు తర్వాత ఇస్తామని హామీ. కోర్టుల్లో పిటిషన్ దాఖలు కావడమే కారణం. ఏం జరుగుతుందో తెలియక ఆచితూచి అడుగులు. షెడ్యూల్ వచ్చినా కనిపించని లోకల్ జోష్. మరోవైపు సిద్ధమవుతున్న అభ్యర్థుల జాబితాలు ఏకగ్రీవం చేసుకునేందుకు కొన్ని చోట్ల యత్నాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎక్కువ చోట్ల ఏకగ్రీవం చేసే లెక్కలు మాత్రమే జరుగుతున్నాయి. కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు 2 సంవత్సరాల వల్ల ఈ 2 సంవత్సరాలు దూరం పెట్టడం వల్ల ఈ యొక్క స్థానికంగా ఉన్న ఈ యొక్క గ్రామాల అభివృద్ధి మాత్రం చాలా వరకు నిలిచిపోయింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఫోకస్ పెట్టలే అండ్ కేంద్ర ప్రభుత్వం అసలే పెట్టలేదు. ఆ విధంగా స్థానికంపై సుప్రీంకోర్టులో పిటిషన్. బీసీలకు 42% రిజర్వేషన్ చెల్లదు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9ను కొట్టేయండి. సో పిటిషన్పై రేపు విచారణ జరపనున్న సుప్రీంకోర్టు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి సుప్రీంకోర్టులో హైకోర్టులో 2 చోట్ల జరుగుతుందన్నట్టు. రేషన్ డీలర్లు అర్హులే అని చెప్పేసి సర్పంచ్ రేషన్ డీలర్లు కూడా ఎన్నికల్లో అర్హులే అన్నట్టు. ఇది సర్పంచ్ వార్డు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల అర్హతలు, నామినేషన్ డిపాజిట్ వ్యయ పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ఇచ్చింది. రేషన్ డీలర్లతో పాటు సింగరేణి ఆర్టీసీలోని కింది స్థాయి సిబ్బంది పోటీ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క రేషన్ డీలర్లు, ఈ యొక్క ఆర్టీసీ సిబ్బంది, ఈ యొక్క ఏమంటారు సంస్థలకు సంబంధించిన లెక్కలు కాబట్టి వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు అన్నట్టు.